పోర్టు నుంచి అక్రమంగా రవాణా అవుతున్న బియ్యాన్ని అధికారులు సీజ్ చేశారు. అయితే కాకినాడలో బియ్యం స్మగ్లింగ్ వెనుక వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారని పవన్ గతంలో ఆరోపించారు. స్మగ్లింగ్ ద్వారా 15,000 కోట్లు సంపాదించారని, కాకినాడలో ఇలాంటి అక్రమాలకు చోటు లేకుండా చేస్తానని పవన్ గతంలోనే హెచ్చరించారు. ఆయన చెప్పినట్లుగానే అధికారంలోకి వచ్చాక బియ్యం స్మగ్లింగ్పై దృష్టి పెట్టారు. అయితే ఇప్పుడు లూప్ హోల్స్ ద్వారా మళ్లీ బియ్యాన్ని స్మగ్లింగ్ చేయడంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగారు. ఏకంగా సముద్రంలోకి బోటుపై వెళ్లి స్మగ్లింగ్ ఎలా జరుగుతోందని ఆరా తీశారు. దీంతో ఇప్పుడు పవన్ చెప్పినట్టుగానే ద్వారంపూడిపై చర్యలు తప్పవని కూటమి నేతలు చెబుతున్నారు. అయితే గతంలో ద్వారంపూడి అక్రమ వ్యవహారాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారో డిబేట్లోకి వెళ్లే ముందు ఒకసారి చూద్దాం మనం. ఇప్పటికి ఈ ద్వారంపూడి ఈ డెకాయిట్ చంద్రశేఖర్ రెడ్డి ఈ డి గ్యాంగ్ చంద్రశేఖర్ రెడ్డి ఉండేవాడు కాదు. నాకున్న కోపాన్ని భరించాం. ఎందుకులే మనం అందుకులే ప్రశాంతంగా కొత్త ప్రభుత్వం వచ్చింది, భరిద్దాం. నువ్వు రౌడీజం, గుండాగర్దీ, దోపిడీ, లూటీ, కబ్జాలు చేస్తే ఖచ్చితంగా దేశం పట్ల బాధ్యత ఉన్న నాలాంటి దేశభక్తుడు ఎదురు తిరుగుతాడు. నిన్ను గెలవనివ్వకుండా, కాకినాడ అర్బన్లో గెలవకుండా చూసుకునే బాధ్యత నేను తీసుకుంటాను. ఈ రోజు నుంచి ఉభయ గోదావరి జిల్లాల్లో ఏ గుండాగర్దీ, ఏ గుండా, ఏ క్రిమినల్ ఎవడైనా సరే, నేను తెలంగాణ నుంచి మంగళగిరికే వచ్చా, ఆంధ్రాలోనే ఉంటా, ఉభయ గోదావరి జిల్లాలకి మీకు అందుబాటులో ఉంటా. నిన్న జనవాణిలో ఎన్ని కబ్జాలు నా దగ్గరికి వచ్చినాయంటే, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సమస్యలు నా దగ్గరికి, పిఠాపురంలో ల్యాండ్ మాఫియా, తుపాకులు తీసుకొచ్చి మట్టి దోలికి వెళ్ళిపోవడాలు, సమయంలో భీమాస్ రెడ్డి అంట, ఏ మూలకెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇతని చేతులు మొత్తం ప్రతి ఒక్క క్రిమినల్ ఎంపైర్ నడుపుతా ఉన్నాడు. గోదావరి జిల్లాలకి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి అని చెప్తా ఉన్నాను. ఒక్క రైస్ ఎక్స్పోర్ట్లోనే ఈ వ్యక్తి 15,000 కోట్లు సంపాదిస్తున్నాడని చెప్తా ఉన్నాను. మీ అందరికీ చాలా మంది తెలియదేమో, సత్యలింగ నాయకర్ అగ్నికుల క్షత్రియులు, మత్స్యకారులు 1800లో బర్మా రంగూన్ వెళ్ళి డబ్బులు సంపాదించి రైట్. ఇది ట్రూత్లో డిబేట్